సంక్రాంతి రేస్లో ఈ ఏడాది బాక్సాఫీస్ నిజంగా యుద్ధరంగంలా మారిపోయింది. ఒకేసారి 5 సినిమాలు థియేటర్లలో నిలబడి ఒక్కొక్కటి తమ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విడుదలై 8 రోజులు పూర్తయ్యేసరికి ఏ సినిమా ఎంతవరకు నిలబడింది, ఎవరు లాంగ్ రన్ దిశగా దూసుకెళ్తున్నారు, ఎవరి జోరు తగ్గుతోంది అన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ విషయానికొస్తే 8వ రోజు ఈ సినిమా పరిస్థితి మిశ్రమంగా ఉంది. మొదటి వారం తర్వాత రెండో వారం మొదలైన రోజే కావడంతో శనివారం అడ్వాంటేజ్ ఉన్నా కూడా పెద్దగా అంచనాలు నెరవేరలేదని చెప్పాలి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రాజాసాబ్ 8వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 9 నుంచి 10 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4.5 నుంచి 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 2 కోట్లకు లోపే వసూళ్లు నమోదయ్యాయి. ప్రభాస్ స్థాయికి ఇవి తక్కువే అని చెప్పాలి. మల్టీప్లెక్స్లలో యూత్ ఆడియన్స్ కొంతమేరకు సినిమాను ఆదరించినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. దాంతో బి-సి సెంటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయింది. 8వ రోజు కూడా థియేటర్లు నిలబెట్టే స్థాయిలో హౌస్ఫుల్స్ కనిపించకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్గా మారింది. ఇదే సమయంలో మన శంకరవర ప్రసాద్ గారు మాత్రం పూర్తిగా భిన్నమైన గ్రాఫ్తో ముందుకు వెళుతోంది. పండగ సెలవులు ముగిసిన తర్వాత కూడా 8వ రోజు ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ను ఆశ్చర్యపరిచాయి. 8వ రోజు ఇండియాలో ఈ సినిమా సుమారు 7.5 నుంచి 8 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని సమాచారం. వరల్డ్ వైడ్గా చూస్తే దాదాపు 10 నుంచి 11 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే విడుదలై వారం దాటిన తర్వాత కూడా రోజుకు డబుల్ డిజిట్ గ్రాస్ రాబట్టడమంటే ఇది నిజమైన బ్లాక్ బస్టర్ లక్షణం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8వ రోజు సుమారు 6 కోట్ల గ్రాస్మ టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ లాంటి ఫ్యామిలీ సెంటర్లలో మధ్యాహ్నం నుంచి నైట్ షోల వరకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి రావడం ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది. ఒకసారి చూసిన వాళ్లు కూడా మళ్లీ కుటుంబంతో రావడం వల్ల రిపీట్ ఆడియన్స్ ఏర్పడ్డారు. అదే ఈ సినిమాను రోజులు గడిచినా నిలదెడుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన శంకరవర ప్రసాద్ గారు 8వ రోజు స్థిరంగా నడిచింది. అమెరికా, కెనడా కలిపి ఆ రోజు సుమారు $2 లక్షల వరకు వసూళ్లొచ్చాయని సమాచారం. యూకే, ఆస్ట్రేలియాల్లో కూడా డీసెంట్ నంబర్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఓవర్సీస్లో $2.5 మిలియన్ మార్క్ దాటిందని అంచనా ఉంది. ఇది చిరంజీవి కెరియర్లోనే అత్యుత్తమ రన్స్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడే రాజాసాబ్తో పోలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాజాసాబ్ 8వ రోజుకొచ్చేసరికి ఏదో నిలబడుతోంది అనే స్థాయిలో ఉంటే మన శంకరవర ప్రసాద్ గారు మాత్రం ఇంకా వేగం పెంచుతోంది అనే గ్రాఫ్ చూపిస్తోంది. ఒక సినిమా మొదటి వారం తర్వాత కూడా అదే ఉత్సాహంతో నడుస్తుంటే అది కేవలం స్టార్ పవర్ వల్ల కాదు, కంటెంట్ వల్లే. చిరంజీవి వింటేజ్ కామెడీ, అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ మార్క్, ఫ్యామిలీ టచ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ప్రతి ఇంట్లో మాట్లాడుకునే సినిమాగా మార్చాయి. పండగలో వెళ్లలేకపోయాం, ఇప్పుడు వెళదాం అనే మాటలు ఇప్పుడు చాలా ఇళ్లల్లో వినిపిస్తున్నాయి. అదే 8వ రోజు వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజాసాబ్ విషయంలో ఇంకా ఎంతవరకు ఆడుతుంది అనే సందేహం ట్రేడ్లో మొదలైంది. 8వ రోజు వచ్చిన 9-10 కోట్ల గ్రాస్తో సినిమా నిలబడుతున్నప్పటికీ భారీ బిజినెస్ను రికవర్ చేసే దిశగా మాత్రం వేగం కనిపించడం లేదు. స్క్రీన్లు తగ్గిపోవడం, కొత్త సినిమాల పోటీ పెరగడం రాజాసాబ్కు మరింత ఒత్తిడిగా మారుతోంది. ఈ 2 సినిమాల మధ్య 8వ రోజు కలెక్షన్స్ తేడా ఒక్కటే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. స్టార్ పవర్ ఓపెనింగ్కి ఉపయోగపడుతుంది కానీ లాంగ్ రన్ మాత్రం కంటెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఒకవైపు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నా కూడా కంటెంట్ మిస్ అయితే గ్రాఫ్ క్రమంగా దిగుతుంది. మరోవైపు చిరంజీవి లాంటి సీనియర్ హీరో అయినా సరే సరైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు రోజులు గడిచే కొద్దీ సినిమా మరింత బలపడుతుంది. ఇప్పటికే మన శంకరవర ప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోంది. వచ్చే వీకెండ్లో ఈ సినిమా 200 కోట్ల మార్క్ను టచ్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాజాసాబ్ మాత్రం ఇప్పటికీ 150 కోట్ల దిశలోనే పోరాడుతోంది. 8వ రోజు వచ్చిన నంబర్లు ఈ 2 సినిమాల భవిష్యత్తును ఒక స్థాయిలో క్లియర్గా చూపిస్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయానికొస్తే ఈ సినిమా 8వ రోజు నాటికి పూర్తిగా ఒక స్టేబుల్ జోన్లోకి ఎంటర్ అయిందని చెప్పాలి. మొదటి 2 రోజుల్లో వచ్చిన హైప్ కాస్త తగ్గినా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఈ సినిమా రోజు ఒక డీసెంట్ నంబర్ను మేనేజ్ చేస్తోంది. 8వ రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారు 4 నుంచి 5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల గ్రాస్, మిగతా రాష్ట్రాలు మరియు ఓవర్సీస్లో కలిపి మరో 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా బలం ఏంటంటే ఇది రాజాసాబ్లాగా భారీగా పడిపోవడం లేదు, అలాగే మన శంకరవర ప్రసాద్ గారులాగా ఊపందుకోవడం లేదు. ఒక మిడ్ రేంజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నెమ్మదిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యంగా టియర్ 2 పట్టణాలు, చిన్న సెంటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. అక్కడ రాజాసాబ్ కంటే కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తికే ఎక్కువ షోలు ఫుల్ అవుతున్నాయన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఒక సైలెంట్ విన్నర్లా మారుతోంది.
ఇక అనగనగా ఒక రాజు విషయానికొస్తే ఇది నిజంగా ఈ సంక్రాంతి రేస్లో సర్ప్రైజ్ ప్యాకేజ్. నవీన్ పోలిశెట్టి పేరు మీద వచ్చిన ఈ సినిమా 8వ రోజు కూడా తన ఊపును నిలబెట్టుకుంది. 8వ రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 5 కోట్ల గ్రాస్ వచ్చింది. మల్టీప్లెక్స్లు, యూత్ సెంటర్లలో ఈ సినిమా క్రేజ్ మరింత పెరుగుతోంది. ఈ సినిమాకు ప్రధాన బలం యూత్ ఆడియన్స్. కాలేజ్ స్టూడెంట్లు, ఐటీ ఉద్యోగులు, ఫ్రెండ్స్ గ్యాంగ్స్లు వీళ్లంతా ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు లాంటి భారీ సినిమాల మధ్య కూడా అనగనగా ఒక రాజు తనకొక స్పేస్ క్రియేట్ చేసుకోవడం అంటే ఇది కేవలం కంటెంట్ వల్లే సాధ్యమైంది. 8వ రోజు కూడా మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే ఇది లాంగ్ రన్లో ఇంకా బలపడే అవకాశముందని ట్రేడ్ భావిస్తోంది. నారీ నారీ నడుమ మురారి విషయానికొస్తే ఇది పూర్తిగా ఫ్యామిలీ సెగ్మెంట్ మీద ఆధారపడి నడుస్తున్న సినిమా. 8వ రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారు 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్ల గ్రాస్, మిగతా రాష్ట్రాలు మరియు ఓవర్సీస్లో కలిపి మరో 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. పెద్ద సెన్సేషన్ కాకపోయినా ఒక సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది తన స్థాయిలో నిలబడుతోంది. ఇక్కడ 5 సినిమాల 8వ రోజు నంబర్లను ఒక్కసారి సింపుల్గా చూస్తే ఇలా కనిపిస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు 10 నుంచి 11 కోట్ల గ్రాస్, రాజాసాబ్ 9 నుంచి 10 కోట్ల గ్రాస్, అనగనగా ఒక రాజు 7 నుంచి 8 కోట్ల గ్రాస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి 4 నుంచి 5 కోట్ల గ్రాస్, నారీ నారీ నడుమ మురారి 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్. ఈ లిస్ట్ ఒక్కటే చెబుతోంది ఈ సంక్రాంతి రేస్లో లీడర్ ఎవరో ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. మన శంకరవరప్రసాద్ గారు 8వ రోజుకు కూడా టాప్ పొజిషన్లో ఉంది. రాజాసాబ్ దానికి దగ్గరగా ఉన్నప్పటికీ గ్రాఫ్ మాత్రం దిగువ వైపు ఉంది. అనగనగా ఒక రాజు మాత్రం రోజురోజుకి బలపడుతోంది. మిగతా 2 సినిమాలు తమ పరిధిలో నిలబడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 8వ రోజు ఒక సినిమాకు నిజమైన పరీక్ష. పండగ హైపు, మొదటి వీకెండ్ మోజు తగ్గిపోయాక కూడా ప్రేక్షకుడు థియేటర్కి వస్తున్నాడా లేదా అనేదే అసలు టెస్ట్. ఆ టెస్ట్లో మన శంకరవరప్రసాద్ గారు ఫుల్ మార్క్స్ సాధించింది. అనగనగా ఒక రాజు కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంది. రాజాసాబ్ మాత్రం పాస్ అయిందనే చెప్పాలి, కానీ టాపర్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ 5 సినిమాల ప్రయాణం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో కూడా అర్థమవుతోంది. మన శంకరవరప్రసాద్ గారు 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోంది. అనగనగా ఒక రాజు 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి మరియు నారీ నారీ నడుమ మురారి యావరేజ్ రేంజ్లో సెటిల్ అయ్యే అవకాశముంది. రాజాసాబ్ మాత్రం ఎంతవరకు రికవరీ చేస్తుందో అన్నది 2వ వారం ట్రెండ్ మీద ఆధారపడి ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తోంది. స్టార్ ఉన్నా సరే, కంటెంట్ లేకపోతే సినిమా నెమ్మదిస్తుంది. కొత్త హీరో అయినా సరే, బలమైన కథ ఉంటే అతను పెద్ద సినిమాల మధ్య కూడా నిలబడగలడు. ప్రేక్షకుడిప్పుడు పేరు కోసం కాదు, అనుభూతి కోసం థియేటర్కి వస్తున్నాడు. అదే ఈ 8వ రోజు కలెక్షన్లు మనకు నేర్పుతున్న పాఠం. ఈ 5 సినిమాల రన్ని చూస్తూ ఉంటే టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైందని అర్థమవుతోంది. పండగ అంటే కేవలం భారీ హీరో సినిమా మాత్రమే కాదు, బలమైన కథ ఉన్న చిన్న సినిమా కూడా తన స్థానం సంపాదించగలదని ఈ సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం భవిష్యత్తులో సినిమాలు ఎలా రూపొందాలి అనే దిశను కూడా చూపిస్తోంది. మీ ప్రాంతంలో ఈ 5 సినిమాల్లో ఏది ఎక్కువగా ఆడుతోంది? రాజాసాబ్ షోలు తగ్గిపోయాయా? మన శంకరవరప్రసాద్ గారు ఇంకా హౌస్ఫుల్స్ నడుస్తున్నాయా? అనగనగా ఒక రాజు యూత్ను ఎలా ఆకర్షిస్తోంది? మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ బాక్సాఫీస్ యుద్ధం ఎటు దారి తీస్తుందో మనం కలిసి చూద్దాం.